ఎవ్రీవన్, నా పేరు ఎలిజబెత్ అండి. నేను రాంపల్లి క్రాస్ రోడ్స్ దగ్గర ఉంటాను, నేతాజీ నగర్. నేను ఉండే ఏరియా పేరు నియర్ టు నాగారం. నాకు గార్డెనింగ్ అనేది చాలా ప్యాషన్. నేను గత 2.5 సంవత్సరాలు బట్టి గార్డెనింగ్ చేస్తున్నానండి. నేను అన్ని రకాల ప్లాంట్స్, ఫ్రూట్ ప్లాంట్స్ పెంచుతున్నాను, అట్ ద సేమ్ టైమ్ వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ అన్నీ పెంచుతున్నానండి. అయితే ఇప్పుడు నా గార్డెన్లో ఉన్న కొన్ని మొక్కలు నేను మీకు చూపిస్తాను. అదేవిధంగా మనం ఈ వర్షాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మన గార్డెన్ సేఫ్గా ఉంటుందని నా యొక్క ఎక్స్పీరియన్స్ని కూడా మీతో షేర్ చేసుకుంటానండి. బై ద వే, నేను హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో క్లాసెస్ చెప్పడానికి కూడా వెళ్తానండి. నా యొక్క అనుభవాన్ని అక్కడికి వచ్చిన స్టూడెంట్స్తో షేర్ చేసుకుంటూ ఉంటాను. అది నా హాబీ. ఇది పునాస మామిడండి. ఇది మనకి ఇయర్లీ 2 times వస్తుంది. ఆల్ టైమ్ మ్యాంగో అని కూడా ఉంటుంది. అది కూడా నా దగ్గర 2 ప్లాంట్స్ ఉన్నాయి. అవైతే ఇయర్కి 3 times వస్తాయి. ఇలాంటివి మనకి తప్పకుండా ఉండాలండి. అదేవిధంగా మామిడి చెప్తున్నాను కాబట్టి, మామిడిలో నా దగ్గర చిన్న రసాలు ఉంది, పెద్ద రసాలు ఉంది, కొత్తపల్లి కొబ్బరి ఉంది, అదేవిధంగా బంగనపల్లి మామిడి కూడా ఉండిందండి. రీసెంట్గా పందిరి మామిడి అని అదొకటి కూడా కొన్నాను. అది కూడా చాలా బాగా కాయలు కాస్తుందంట. ఇది నా దగ్గర ఉన్న మామిడి మొక్కల గురించి అండి. ఇది వచ్చేసి యాపిల్ బేరు. ఈ యాపిల్ బేర్లో కూడా నా దగ్గర 5-6 మొక్కలు ఉన్నాయండి. సుందరి బేర్ అనేది ఉండింది, అదేవిధంగా కాశ్మీరీ బేర్ రెడ్ కలర్ ఉంటుంది, అది ఉండింది. అలాగే పెద్ద గ్రీన్ కలర్ వస్తుంది కదా, అది ఉంది. అన్నీ చాలా 5-6 మొక్కలు నాకు ఇవి ఉన్నాయండి. అదేవిధంగా ఈ మల్బరీ చూసారా, ఈ మల్బరీలో నా దగ్గర ఇప్పుడు టూ టైప్స్ ఉన్నాయండి. ఇది కొద్దిగా బారుగా వస్తుంది, దీనికన్నా పొడవు మల్బరీ కూడా ఉండింది. అది ఇంకా చాలా స్వీట్గా ఉంటుంది. ఇది కూడా స్వీటే, కాకపోతే ఈ రెడ్డిష్గా ఉన్నప్పుడు కొద్దిగా పుల్లగా ఉంటుంది. ఇందులో ఒక చిన్నది కూడా ఉంది. అదే విధంగా మల్బరీకి వచ్చేసరికి చాలామంది మాకు కాయలు రావట్లేదండి అని అంటారు. దానికి కారణం ఏంటంటేనండి, ఎప్పటికప్పుడు ముదురాకుల్ని తెంపేసుకోవాలండి. ముదురాకుల్ని తెంపేయాలి, అట్ ద సేమ్ టైం ప్రూన్ చేయాలి. ఇగో చూడండి, మీకు చూపిస్తాను. నేను ఇక్కడ ఆకులు తెంపినప్పుడు ఇలా కొత్త చిగురు స్టార్ట్ అవుతుంది. ఈ కొత్త చిగురుతో పాటుగా మీకు ఏమవుతుందంటే ఇలా పిందెలు కూడా స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. ఇది సీక్రెట్. అదేవిధంగా ప్రూన్ చేసిన తర్వాత దానికి మంచి ఫెర్టిలైజర్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుందండి. అదేవిధంగా నేను ఒక ఫ్రూట్ ప్లాంట్ పెట్టినప్పుడు పక్కన ఏదో ఒక వెజిటబుల్ ప్లాంట్ కూడా పెట్టుకుంటానండి. ఇది మనకి ప్లేస్ అనేది కలిసి వస్తుంది. చూసారా, ఇక్కడ మామిడి మొక్క ఉంటే ఇక్కడ మనకి టొమాటో ప్లాంట్ ఉంది. అలాగే ఇక్కడ సపోటా మొక్క ఉంటే ఇది గోగరకాయ లేదా గోర్చిక్కుడు అంటారు కదా, అది ఉంది. మాకు కొద్దిగా కోతుల ప్రాబ్లం ఉందండి, మొన్నే వచ్చి ఇక్కడ అంతా తెంపేసింది. సో మళ్ళీ ఇక్కడ 100 లీటర్ డ్రమ్ము నాకు ఖాళీగా ఉంటుంది. ఇందులో ఏదైనా ఫ్రూట్ ప్లాంటే పెడతాను. ఇన్ బిట్వీన్ నేనేం చేసినానంటే, మన బాటిల్ గార్డ్ ఉంటుంది కదా, అదే సొరకాయ పెట్టానండి. సొరపాదుకి మనము అది కిందన ఉన్నంతసేపు నో ప్రాబ్లము, పాలినేషన్ ఆటోమేటిక్గా జరుగుతుంది. ఆ విండ్ త్రూ కానీ అక్కడ ఉండేటువంటి హనీ బీస్ అయినా ఇన్సెక్ట్స్ అయినా ఆ పాలినేషన్కి ఉపయోగపడతాయి. వేరేస్ మనము ఇలా కనుక పైన పెంచుకుంటూ ఉంటే మిద్దె మీద మీరు ఒక వెరైటీకి ఒకటే ప్లాంట్ పెడితే, ఒకటే పాదు పెడితే కనుక మీకు ఏమవుతుందంటే పాలినేషన్ ప్రాబ్లం అవుతుంది. సో ఒక వెరైటీకి ఎంత లేదన్నా 2-3 ఉండాలి. ఇదిగో చూసారు కదా, ఇక్కడ ఒక సొరపాదు ఉంది నాకు, అదేవిధంగా ఇక్కడ ఒక సొరపాదు ఉంది. ఇలా ఉన్నప్పటికీ కూడా చూసారా, ఈరోజు ఈ ఫిమేల్ ఫ్లవర్ ఈవినింగ్ విడుస్తుంది. ఇది ఒక్క మేల్ ఫ్లవర్ కూడా లేదు దీన్ని పాలినేట్ చేయడానికి. ఇలాంటి సందర్భంలో నేను ఏం చేస్తానంటే, మా కాలనీలో ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడిగి మేల్ ఫ్లవర్ తెచ్చుకుని దీనికి పాలినేషన్ చేస్తాను, కానీ ఈ పిందెన మటుకు వృధాగా పోనివ్వనండి. అదేవిధంగా పాలినేషన్ వచ్చేసరికి కొన్ని ఉంటాయి, సొరపాదు, బీరపాదు అలాంటి వాటికి ఈవినింగ్ చేయాలి. వేరేజ్ మన కీరా దోసకాయ కానీ, అదేవిధంగా మన దోసపాదు కానీ, పొట్లపాదు కానీ, ఇవి మార్నింగ్ బ్లూమ్ అవుతాయి. వాటికి మార్నింగ్ పాలినేషన్ చేయవలసి ఉంటుందండి. హ్యాండ్ పాలినేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా చేయాలి. ప్రతి దాంట్లో ఒక చిక్కుడు మొక్క వేసుకోవడం చాలా మంచిదండి మొక్కలకి. చిక్కుడు మొక్కలు ఇది వచ్చేసి ఎలిఫెంట్ టస్క్ అని, ఒక్కొక్కటి ఇంత బెండకాయలు ఉంటాయండి. ఈ ఆకులు చూసారా, ఇందులో మనం ఆరామ్సే టిఫిన్ చేయొచ్చు. ఇంత పెద్దదైనా ఇప్పటికీ కూడా ఇంకా దీనికి మొగ్గలు అనేవి స్టార్ట్ అవ్వలేదు. జనరల్గా ఇంత అయితే దీనికి ఎన్నో కాయలు కాసేస్తాయి పాటికి, ఆర్డినరీ బెండ అయితే. అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది చూసారా, ఇది బత్తాయి చెట్టు అండి. ఇది రంగాపూర్ బత్తాయి. ఇంత కాయలే వస్తాయి కానీ చాలా చక్కర్లాగా ఉంటాయండి, స్వీట్ మటుకు. ఇప్పుడే కొంచెం పిందెలు స్టార్ట్ అయ్యాయి దీనికి. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక సిట్రస్ వెరైటీ ప్లాంటే ఉండింది, దాంతోపాటు ఈ బెండ మొక్కలు కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి మీ అందరికీ తెలిసిందే స్టార్ ఫ్రూట్. ఇక ఈ డ్రమ్లో నేను
ఇది పెట్టాను జీడి మామిడి. కాకపోతే ఈ వర్షానికి ఆకులన్నీ రాలిపోయి కానీ ఖచ్చితంగా చిగురు వస్తుందని దాన్ని అట్లానే అట్టే పెట్టానండి. ఇందులో వచ్చేసి అరటి పిలక పెట్టాను, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది చూడండి. దాంతోపాటు ఒక క్రేపర్ పెట్టుకున్నాను, ఒక వంగ మొక్క కూడా. ఇది ఎదిగిలోగా ఇవి మనకి మంచిగా ఉపయోగపడతాయి. ఇది వచ్చేసి అంజీర్ ప్లాంట్ అండి, చూసారు కదా అంజీర్లు. ఇది స్వీట్ లెమన్ కుండ వేరే వాళ్ళు పడేశారు పాపం, పడేస్తే వాళ్ళని అడిగి తెచ్చి మళ్ళీ దానికి ఇలా పెయింట్ వేసి ఇందులో స్వీట్ లెమన్ పెట్టాను. స్వీట్ లెమన్ నాకు చాలా ఇష్టము, నా దగ్గర 3 ఉన్నాయండి, 1 2 3. ఇది పోతే మామూలు నిమ్మ చెట్టు. ఇవి వచ్చి టేబుల్ లెమన్ 2 ప్లాంట్స్ పెట్టుకున్నాను నేను. అందులో ఒక్కొక్క బంతి మొక్క కూడా వేసేసానండి. మీరు పెస్ట్ కంట్రోల్ చేయడానికి బంతి మొక్కలు చాలా బాగా ఉపయోగపడతాయండి. ఫస్ట్ పెస్ట్ అనేది బంతి మొక్కల్ని అట్రాక్ట్ చేస్తుంది. సో అందుమూలంచి ప్రతి గార్డెన్లో బంతి మొక్క ఉండాలి. దట్టు ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి కాబట్టి అవి బీస్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తాయి, పాలినేషన్కి బాగా ఉపయోగపడుతుంది. ఈ మధ్యనే తెలుసుకున్నది ఏంటంటే నెమాటోడ్స్ రాకుండా ఉండడానికి కూడా బంతి మొక్కలు చాలా ఉపయోగపడుతున్నాయంట. సో ఈచ్ అండ్ ఎవ్రీ గార్డెన్లో బంతి మొక్కలు అనేది తప్పకుండా పెంచండి. ఇందాక మల్బరీలో ఒక వెరైటీ చూపించాను కదండి, ఇది సెకండ్ వెరైటీ. ఇది కొద్దిగా చిన్నగా ఉంటుంది. మల్బరీ ఎప్పుడైనా సరే మనము ఇలా బ్లాక్ అయిన తర్వాత కోస్తే తీయగా ఉంటుందండి, రెడ్గా ఉన్నప్పుడు కోస్తే మటుకు పుల్లగా ఉంటుంది. సో ఈయన నా హస్బెండ్ నాగరాజు గారు, నాకు బ్యాక్ బోన్ అన్నీ ఆయనే. ఎలా ఉంది, టేస్ట్ బాగుందా? అదేవిధంగా మల్బరీని ఎలా ప్రోపగేట్ చేసుకోవాలంటే, ఇంకో మొక్కలు కావాలంటే మనము కొద్దిగా ముదురు కొమ్మల్ని తీసుకుని నాటినట్లయితే కనుక వాటికి మంచిగా రూట్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. అప్పటికి మనకు కొత్త మొక్క అనేది అయిపోతుందండి. అదేవిధంగా ఇది చూసారా, నాకు చాలా ఇష్టము డ్రాగన్ ఫ్రూట్. ఇది చాలామందికి 2 years దాకా కూడా కాయదంట. నాకైతే 1 year లోపలనే వచ్చింది, అప్పుడైతే రాలిపోయింది. 2 times రాలిపోయిన తర్వాత ఇది 3rd time. దీనికి మనం పాలినేషన్ చేయాలి. ఈ డ్రాగన్ ఫ్రూట్ రావాలంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ కట్ చేసేయాలండి. ప్రతి ఎడ్జ్ని చూసారా ఇలా కట్ చేసుకుంటా వెళ్తే ఇక్కడ బడ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. నాకు 12 బడ్స్ వచ్చినాయి, కానీ పాపం అప్పుడే వర్షం వచ్చి అన్నీ రాలిపోయాయి. ఈ 2 మటుకు కాయల కింద టర్న్ అయ్యాయండి. ఇది మనకి సంబంధించి అంటే డ్రాగన్ ఫ్రూట్కి సంబంధించి. అదేవిధంగా వాటర్ మామూలు మొక్కల్లాగా రోజు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, 5 daysకి ఒకసారి వాటర్ ఇస్తే కనుక సరిపోతుంది డ్రాగన్ ఫ్రూట్ అండి. అదేవిధంగా ఇక్కడ క్రేపర్స్ పెట్టాను. ఇది చూసారు కదా, దీన్ని ఏమంటారు మనము, బీరకాయలో నేతి బీరకాయ అండి. వర్షానికి కొద్దిగా పాడయ్యాయి ఇవి, వీటిని మళ్ళీ సెట్ చేయాలి. కొంచెం వర్షాలు తగ్గిన తర్వాత మంచి ఫెర్టిలైజర్ ఇస్తే మళ్ళీ మామూలుగా వచ్చేస్తాయి. ఎనీ పాదులకి మీరు 3G కటింగ్ అనేది చేయండి. 3G కటింగ్ ఏంటంటే ఒక మొక్క ఒక కొంచెం ఇంత ఒక 2 అడుగులు ఎదిగిన తర్వాత పైన టిప్ కట్ చేసేయండి. టిప్ కట్ చేస్తే అక్కడ నుంచి ఒక 2 బ్రాంచెస్ అనేవి డెవలప్ అవుతాయి. ఆ తర్వాత ఆ బ్రాంచెస్ కూడా ఒక్కొక్క అడుగు కొద్దిగా ఎదిగిన తర్వాత ఆ 2 టిప్స్ కూడా మీరు కట్ చేస్తే మళ్ళీ ఇక్కడ 2 బ్రాంచెస్, ఇక్కడ 2 బ్రాంచెస్ వస్తాయి. మళ్ళీ అవి ఎదిగిన తర్వాత ఆ 4 బ్రాంచెస్కి కూడా టిప్స్ కట్ చేస్తే 4 బ్రాంచెస్ వల్ల 8 బ్రాంచెస్ అవుతాయి. వీటి వల్ల ఏంటంటే ఉపయోగము, ఈ మొక్క ఎక్కువ పెరగడము, ఈల్డ్ ఎక్కువ రావడమే కాకుండా ఫిమేల్ ఫ్లవర్స్ వస్తాయండి. ఫస్ట్ అన్ని మేల్ ఫ్లవర్స్ వచ్చేస్తాయి, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. ఆ తర్వాత ఫిమేల్ ఫ్లవర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఈ 3G కటింగ్ అనేది ఈ పాదులకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇక్కడ వచ్చేసి నేను పొమగ్రనేట్ అనేది పెట్టానండి. పొమగ్రనేట్లో పాలినేషన్ జరగాలంటే ఒక మొక్క పక్కన ఇంకొక మొక్క పెట్టాలి. యాక్చువల్ నేను ఒకటే మొక్క పెట్టాను, రీసెంట్గా చాలా ఫ్లవర్స్ వచ్చినాయి కానీ అన్నీ రాలిపోయినాయి. సో ఈసారి నేను ఇంకొక మొక్క కూడా తప్పకుండా దీని పక్కనే పెడతానండి. ఇకపోతే మందారాలు అందరికీ తెలుసున్నదే, మంచిగా కొమ్మలతో కూడా పెంచుకోవచ్చు. ఇవన్నీ నాకు గవర్నమెంట్ నర్సరీలో ఫ్రీగా వచ్చాయండి ఇవి. అదేవిధంగా మన దగ్గర ఉన్న వంకాయ వెరైటీలు చూసుకుంటేనండి, నా దగ్గర ఒక 15 రకాల వంకాయలు ఉన్నాయండి. ఇవి వైట్ లాంగ్, ఇక్కడ అదేవిధంగా వైట్ రౌండ్ ఉండింది, పెన్నాడు వంకాయ ఉంది, మళ్ళీ బ్రింజల్ కలర్ లాంగ్ ఉంది, రౌండ్ ఉంది, మళ్ళీ అదేవిధంగా ముసుగు వంకాయ ఉండింది, అదే 1 kilo వంకాయ ఉంది, ఇంకా గ్రీన్ లాంగ్ షార్ట్, అలా చెప్పుకుండా పోతే చాలా ఉన్నాయి. ఇప్పుడు కాయలతో ఉన్నవి నేను ఖచ్చితంగా మీకు కొన్ని చూపిస్తాను. చూసారు కదా, ఇది కూడా ఎయిర్ లేయరింగ్ త్రూ చేసినటువంటి మొక్కే. దీన్ని ఏమంటారు అంటే నేరేడు మొక్క. ఇది పెరిగేలోగా నేను ఇక్కడ చూసారా కొన్ని చిక్కుడు మొక్కలు పెట్టాను, అదేవిధంగా పసుపు కూడా వేసేసానండి. ఇది వచ్చి తెల్ల నేరేడు.
ఇది వచ్చేసి స్టార్ ఫ్రూటు. ఈ స్టార్ ఫ్రూటు సమ్మర్లో దెబ్బతిని ఇలా అయిపోయింది, కానీ ఇది చనిపోలేదు. మీరు ఇలా చనిపోయే మొక్కలకి మీరు చేయాల్సిన పని ఏంటంటే అలోవెరా చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలోవెరాని 1 ఇంచ్ పీసెస్ కింద కట్ చేసుకుని ఒక 1 లీటర్ వాటర్లో సోక్ చేయండి. సోక్ చేసిన తర్వాత 5 hours అయినా సోక్ చేయండి. అప్పుడు అవన్నీ తీసేసి మొక్కలు 1 లీటర్కి 1 లీటర్ వాటర్ యాడ్ చేసి 1 కప్పు ఎవ్రీ మంత్ ప్రతి మొక్కలో వేసేయండి. ఈ చనిపోతే ఉన్న మొక్కల మటుకు తప్పకుండా వేయండి. ఇలా కొత్త చిగుర్లు అనేవి స్టార్ట్ అయ్యి మొక్క బ్రతుకుతుందండి. అలా చాలా బ్రతికాయి నా దగ్గర. ఇందులో ప్యాషన్ ఫ్రూట్ క్రీపర్ పెట్టాను, ఇప్పుడు చిన్నది ఎదుగుతూ ఉంది. ఇది కూడా కమలా చెట్టు. అదేవిధంగా ఇది వచ్చేసరికి యాపిల్ బేరేనండి. ఇక గ్రాఫ్టెడ్ విషయానికి వచ్చేసేసరికి ఫ్రూట్ ప్లాంట్స్ అన్ని గ్రాఫ్టెడ్ వెరైటీసే తీసుకోండి. గ్రాఫ్టింగ్ చేసినప్పుడు మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఇది రూట్ స్టాక్ అంటారు, ఇది మదర్ అంటే ప్లాంట్. దీన్ని ఈ పాల సపోటాని గ్రాఫ్ట్ చేశారు. ఇంతకు ముందర దాకా ఈ బ్రాంచెస్ అన్నీ ఎదిగిపోయినవి. ఈ మెయిన్ అంటే ఏదైతే రూట్ స్టాక్ ఉందో దాని బ్రాంచెస్ ఎదిగితే కనుక మనకి కాయలు కాసే మొక్క అనేది ఎదగదు. సో నేను ఇవన్నీ కూడా కట్ చేపించేసాను. ఇప్పుడు ఇది చక్కగా బలంగా ఎదుగుతుంది అన్నమాట అండి. అదేవిధంగా ఇది వచ్చి మునగ చెట్టు అండి. ఇది కూడా పోతేసింది కానీ రాలిపోయింది. ఫస్ట్ టైం మ్యాక్సిమం రాలిపోతాయండి ఏవైనాను. ఈ మునగ చెట్లు కూడా ఒక్కొక్కరు 2-3 పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఆకులు కూడా మనకి చాలా మంచిది హెల్త్కి. సో ఇందులో PK20 వెరైటీ అని ఒక మునగ విత్తనం ఉంది. దాని ప్రత్యేకత ఏంటంటే చిన్నగా ఉన్నప్పుడే కాసేస్తుంది, ఎక్కువ పొడవదు. దట్టు దానికి ఎలాంటి పెస్ట్ అటాక్ అవ్వదండి. జనరల్గా మునగ మొక్కలు ఉంటే బొంత పురుగులు వస్తాయంటారు, దానికి మటుకు ఏమీ రావు. PK20 మ్యాక్సిమం ట్రై చేయండి, మీకు దొరికితే కనుక. ఆ సీడ్ చాలా మంచిది. అదేవిధంగా ఇప్పుడు చాలామంది ఏంటంటే మీరు చుక్కకూర పాలకూర పెట్టుకున్నప్పుడు ఒక కంటైనర్లో 4-5 మొక్కలు ఉండేలాగే చూసుకోండి. అప్పుడు మీరు ఎక్కువ సార్లు అవి కట్ చేసుకోవచ్చు. మినిమం మీకు ఒక 5-6 నెలలైనా సరే అవి తప్పకుండా ఆ పంట అనేది ఉంటుంది. అస్తమానం విత్తనాలు వేసుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇంకా మీరు చేయాల్సిన పని ఏంటంటే మనము మొక్కలు పాదులు అవి పెట్టుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ ఎప్పుడు వేస్తే మనకి కంటిన్యూస్గా మనకి పంట చేతికి వస్తుందంటే ఏ పాదు అయితే పువ్వులతో ఉందో వెంటనే ఇంకో దాంట్లో మళ్ళీ గింజలు పెట్టుకోవాలి. ఇది పాదు మనకి పంటనిచ్చేసి ఆ పాదును తీసేసరికి ఎప్పుడైతే గింజలు పెట్టింది ఉందో అది ఎదిగి కంటిన్యూస్గా మనకి ఈల్డ్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. బెండ మొక్కలు అలాంటివి కూడా ఎక్కువ రోజులే ఉంటాయి జాగ్రత్తగా కాపాడుకుంటే. ఇది తమ్మకాయలు లేదా చెమ్మకాయలు అంటారు కదా, ఇది చెట్టు వెరైటీ అండి. ఆ క్రేపర్ ఉంటుంది జనరల్గా చాలా మంది దగ్గర. ఇది చెట్టు రకము. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మీరేంటంటే ఇవంతా వేస్ట్ అని పడేస్తాం కదా, ఈ తమ్మ చెట్టు అయితే నేను ఎందులో పెట్టానంటే ఇది చూడండి, మన రైస్ బ్యాగ్ ఉంటుంది కదా, రైస్ బ్యాగ్లో పెట్టాను. ఇది అంటే 0 బడ్జెట్తో ఎవరైనా గార్డెనింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇలాంటివి ఉపయోగపడతాయండి. అదేవిధంగా మనము చాలామంది ఏంటంటే గులాబీ మొక్కల్ని కొంటూ ఉంటారు, చనిపోతూ ఉంటాయి. మీరు మ్యాక్సిమము నాట్ వెరైటీ గులాబీలు పెట్టుకోండి. ఇది నేను ఫ్రీగా ఒక ఆంటీ ఇచ్చారు నాకు, కటింగ్ ఇస్తే ఇలా పెట్టాను. దట్టు నేను గమనించింది ఏంటంటే 5 కటింగ్స్ పెడితే 5 బ్రతికినాయండి ఇందులోనే, ఈ కుండీలోనే. కానీ అవి సెపరేట్ చేసి వేసేటప్పుడు చనిపోయాయి. మ్యాక్సిమం మీరు ఏం చేస్తారంటే ఏ కుండీలో మొక్క పెంచుకోవాలనుకుంటున్నారో ఆ కుండీలోనే మీరు మొక్క ఆ కటింగ్ పెట్టండి. కటింగ్ కూడా 45 degreesలో కట్ చేసుకుని దాన్ని అలోవెరా జెల్లో ముంచి పెడితే కనుక రూట్ ఖచ్చితంగా డెవలప్ అవుతుందండి. మీకు 100కి 100% సక్సెస్ చూస్తారన్నమాట. రోజ్ ప్లాంట్స్కి సంబంధించి ఆ విధంగా ఫాలో అవ్వండి. అదేవిధంగా ఈ చామంతి మొక్కలు వచ్చేసరికి మీరు ఎక్కువ దేశీ వెరైటీ అంటే కొన్ని హైబ్రిడ్ కన్నా అవైతే మీకు ఇది ఎప్పుడుది 2 years బట్టి ఈ మొక్క అండి. ఇలా ఫస్ట్ పూలు పూసాక ఎండిపోతుంది, పక్క నుంచి ఇలా మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు వీటిల్ని ఎక్కువ చేసుకోవాలంటే ఈ మొక్కల్ని ఇలా తుంచేసేయండి. చిన్న మొక్కలు తుంచేసి మీరు ఇసుకలో పాతితే కనుక రూటు తొందరగా వస్తుంది చామంతికి. అలాగా చాలా ఎక్కువ మనము చామంతుల్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు కొమ్మల ద్వారా. మీరు ఇన్ని రకాలు చూస్తున్నారు కదా, ఈ రకాలన్నీ నేను కొన్నావు కదండి. మన గార్డెనింగ్ లో మనకు ఉండాల్సిన మెయిన్ ఇదేంటంటే మన దగ్గర ఉన్న సీడ్స్ కానీ కటింగ్స్ కానీ ఇతరులకు ఇవ్వాలి. మేము గార్డెన్ మీట్స్ పెట్టుకుంటాము, ఒకరిది షేర్ చేసుకుంటాం కాబట్టి ఇంత చక్కగా వచ్చాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా శిరీష ఇచ్చింది నాకు, ఇవన్నీ కూడా నాకు అయితే వినీత గారు ఇచ్చారు. అలాగే చామంతులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, క్రోటన్ వెరైటీస్ మాధవి మోహన్ గారు కానీ, లేకపోతే విష్ణువందన మేడం కానీ, అప్పారావు సార్ అయితే నంబర్ ఆఫ్ సీడ్స్ ఇచ్చారు. అలా చాలామంది నాకు చాలా ఇచ్చారు, అనిల్ సార్ ఇచ్చారు. అవన్నీ కలిపి నా గార్డెన్ అయితే ఇంత అయ్యిందండి. ఇది ఏదో నేనే అన్నీ కొని
కొనేసి నేనే పెట్టుకున్నాను అన్నది కాదు, అందరి దగ్గర. అలాగే నా దగ్గర కూడా వేరే వాళ్ళకి ఇస్తాను. సత్యరాజ్ సార్ ఇచ్చారు, అట్లా చాలామంది ఉన్నారు నాకు ఇచ్చిన వాళ్ళు. ఇకపోతే ఈ లైన్ అంతా ఈ చూసారా, ఈ కుండీలు వరుసగా పెట్టుకున్నాను. ఇందులో మ్యాక్సిమం అన్నీ కూడా రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి, అదేవిధంగా మందారాలు ఉన్నాయండి. మందారాలకి మెయిన్గా వచ్చేది ఏంటంటే మీరు పిండి నల్లి అంటారు కదా, మిల్లీ బగ్స్ ఎక్కువ అటాక్ అవుతూ ఉంటుంది. మిల్లీ బగ్స్ ఇనీషియల్ స్టేజ్లో, స్టార్టింగ్ స్టేజ్లో మీరు టూత్ బ్రష్ పాడైపోయింది ఉంటే దాంతో గీకేసి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే సరిపోతుంది. అది ఎక్కువ అవ్వకుండా చూసుకోండి మిల్లీ బగ్స్. అదేవిధంగా మీకు ఇంకొకటి వచ్చేది ఎఫిడ్స్ని పేనుబంక అంటారు కదా, పేనుబంకకి గంజి ద్రావణం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. అది ఎక్కువ చిక్కుడు మొక్క మీద పేనుబంక అనేది అటాక్ చేస్తుంది. మీరు బట్టలకి ఏ విధంగా గంజి పెట్టుకుంటారో అదే కన్సిస్టెన్సీలో ఆ గంజిలో కొద్దిగా ఇంగువ, కొంచెం పసుపు వేసేసి మొక్కకి స్ప్రే చేసేయాలండి. స్ప్రే చేసినప్పుడు ఎండగా ఉన్నప్పుడే స్ప్రే చేయాలి. అది ఏమవుతుందంటే ఆ ద్రావణం ఆ అఫిడ్స్కి అతుక్కుని పోయి అది పొరలుగా రాలినప్పుడు దాంతోపాటు అఫిడ్స్ అన్నీ పోతాయండి. నాకు ఇప్పుడు మీరు ఇంత గార్డెన్ చూశారు, ఇక్కడెక్కడ కూడా మీకు ఎఫిడ్స్ అనేవి కనపడుతున్నాయా? ఇందాక చిక్కుడు మొక్కలు కూడా చూపించాను. అన్ని మొక్కలు కూడా ఎఫిడ్స్ ఫ్రీ ఉండడానికి కారణం ఏంటంటే నేను ఉపయోగించిన గంజి ద్రావణమేనండి. ఇది వచ్చేసి కరివేపాకు. మీరు కరివేపాకుకి చాలామంది ఆకులు ఎక్కువ రావట్లేదు అంటారు. ఈ కొమ్మల్ని ఎక్కువ కట్ చేయాలి. నేను కూడా ఇంత పెరిగించేసాను. ఇంత పెరిగించకుండా ఇక్కడి నుంచే కట్ చేసుకుంటా వెళ్తే గుబురుగా పెరుగుతుంది. దట్టు రోజు మనకి బియ్యం కడిగిన వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ ఎస్పెషల్లీ ఈ యొక్క కరివేపాకు మొక్కకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అదేవిధంగా ఇది నారింజ చెట్టు. ఇది చూడండి, ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి, అటు సైడ్ కాయలు ఇప్పుడే స్టార్ట్ అయ్యాయండి. ఫస్ట్ టైము చూసారా, వంగలో ఇది అంటే లాంగ్లో అంటే మరీ ఎక్కువ లాంగ్ కాదు, మీడియం సైజ్ లాంగ్, బ్లాక్ కలర్ అన్నమాట. చాలా బాగుంటుందండి ఇది. అలాగే నేను వాటర్ ప్లాంట్స్ కూడా పెంచుతున్నాను. అది మీకు వచ్చేసి వాటర్ లిల్లీ, ఇది క్యాబేజ్, వాటర్ క్యాబేజ్ అంటారు. ఇది అందంగా ఉంటుంది. ఇందులో కూడా నైట్ బ్లూమర్స్ ఉన్నాయి ఇందులో. అదేవిధంగా ఇది రెడ్ వాటర్ యాపిల్ అండి. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇది ఇంత చిన్న మొక్క అయినా ఇలాంటి మొక్క ఒకటి ఉంటే సరిపోతుందండి. ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి, దీనికి మస్తు కాయలు ఉంటాయి. ఇప్పుడు చీమలు వచ్చినప్పుడు తప్పకుండా వచ్చేస్తాయి మిల్లీ బగ్స్. ఆకు వెనకాల తిప్పి మనం కొట్టాలండి, ఏది కొట్టినా కూడా. ఆకు పైకి బాగానే ఉంది కదా, ఈ ఎల్లోయిష్గా ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా వెనకాల తిప్పి చూడండి, ఈ మిల్లీ బగ్స్ అనేవి ఉంటాయి. మ్యాక్సిమం నేను చాలా ఆకులు తీసేసాను, మొన్నే బ్రష్తో రాకాను కూడా, చూస్తే మీకు కనపడుతుంది. మనం ఈ టెక్నిక్స్ ఉపయోగించుకుంటే గార్డెనింగ్ అనేది ది బెస్ట్ హాబీ ఇన్ మై ఒపీనియన్ అండి. ఇది వాటర్ యాపిల్ గ్రీన్ వెరైటీ అండి, లాంగ్గా ఉంటాయి. ఇందులో షార్ట్ కూడా ఉంటాయి. కాకపోతే లాంగ్కు ఉన్న టేస్ట్ షార్ట్ వెరైటీకి లేదు. మీరు వాళ్ళని అడిగి కొనుక్కునేటప్పుడు లాంగ్ వెరైటీ అని అడిగి కొనుక్కోండి, ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇకపోతే ఇక్కడ వచ్చినప్పుడు ఇది ఇది క్యాట్ ఐ ఫ్రూట్ అండి. ఇది బ్రెయిన్ అంటే మెమరీ డెవలప్మెంట్కి పిల్లలకి పెద్దలకి కూడా చాలా ఉపయోగపడుతుందంట. మీరు దీన్ని అడిగి కొనుక్కోండి. కొన్ని నర్సరీస్లోనే అవైలబుల్ ఉంది. ఇది వచ్చి ఆల్ స్పైస్. మనం కూర వండుకునేటప్పుడు 2 ఆకులు వేసుకుంటే చాలు, అన్ని రకాల స్పైస్ స్మెల్ వచ్చేస్తుంది దీంతో. ఇది బిర్యానీ ఆకు కాదండి, ఆల్ స్పైస్ వేరు, బిర్యానీ ఆకు వేరు. అదేవిధంగా ఇది మిరాకిల్ ఫ్రూట్. ఇది ఫ్రూటింగ్తోనే నేను కొన్నాను. ఇది ఒక ఫ్రూట్, ఇది చిన్నగా ఉంటుంది. ఇది తింటే కనుక 2-3 అవర్స్ దాకా కూడా మనం ఏది కారం తిన్నా కూడా తీయగానే ఉంటుందండి. రియల్గా మిరాకిలే అది. ఇది గోల్డెన్ పాండా అంటారు. ఇది ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి. ఫ్లవర్స్ అన్నీ అయిపోయి ఇలా ఉంది. ఈ ఫ్లవర్స్కి బీస్ ఎక్కువ అట్రాక్ట్ అవుతాయండి. సో మనకి గార్డెన్లో పాలినేషన్ జరగాలంటే ఇలాంటి ప్లాంట్స్ మధ్యలో పెట్టుకుంటూ ఉండాలండి. ఇది చింత చెట్టు అండి. ఇది కూడా గ్రాఫ్టెడ్దే. మనము ఎప్పుడైనా సరే చింత చిగురు ఈ ముదురాకులు తెంపేసుకుంటా ఉంటే మనకి ఏమైతాయంటే లేత చిగురు వస్తూ ఉంటుంది. చాలామంది ఎక్కువ గింజలు వేసుకుని చింత చిగురు చేసుకుంటారు. ఆ పద్ధతి అయితే నాకు నచ్చదు. ఇలాంటిది ఒక చెట్టు ఉంటే చాలు, మనకి పప్పులోకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఇవన్నీ నేను తెంపేస్తాను, వీటితో పాటు కొన్ని ముదిరాకులు తెంపుతాను. నెక్స్ట్ టైం మళ్ళీ నాకు చింత చిగురు అనేది వచ్చేస్తుందండి. ఇకపోతే ఇది కూడా యాపిల్ బేర్లో ఒక వెరైటీ, అది కూడా యాపిల్ బేర్లో వెరైటీయే. ఇక్కడ బోడ కాకరలు పెట్టాను. ఇది 12 ఇంచ్ బై 26 ఇంచ్ గ్రో బ్యాగ్. ఇప్పుడిప్పుడే తీగలు స్టార్ట్ అవుతున్నాయండి.
ఇది కూడా మనకి మామిడే. ఆ తర్వాత ఉన్నది వచ్చేసి ఎడీనియమ్స్లో నా దగ్గర 10 కలర్స్ దాకా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి నేను మళ్ళీ సొరపాదు, అక్కడ పూత స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ గింజలు వేసేసుకున్నాను. అవి అయ్యేసరికి మళ్ళీ ఈ సొరపాదు అనేది నాకు ఎదుగుతుందండి. నా దగ్గర గ్రేప్స్ కూడా ఉన్నాయి, ఇప్పుడు పండుతున్నాయి, మళ్ళీ వచ్చేస్తున్నాయి. మరి అదే గ్రేప్స్ నాకు అర్థం కాదు, కానీ ఇయర్కి 3-4 టైమ్స్ కాసేస్తుంది. కంటిన్యూస్గా నాకు గ్రేప్స్ వస్తూనే ఉంటాయి. అది 1.5 ఇయర్ ప్లాంటే, కానీ ఇప్పుడు చాలా ఎక్కువ గుర్తులేసిందండి. స్టార్టింగ్లో తక్కువ ఉండేది. కానీ మనము ఫెర్టిలైజర్స్ ఏమేమి ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు ఇవ్వాలనేది చాలా మందికి ఒక క్వశ్చన్ ఉంటుంది. కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు మనము ఎక్కువ పాటింగ్ మిక్స్ పెట్టేటప్పుడు ఏంటంటే కౌ మాన్యూర్ ఎక్కువ వాడతాం. మనము ఎప్పుడైనా మీరు 30% రెడ్ సాయిల్ తీసుకోండి, 30% కౌ మాన్యూర్ ఆర్ వెర్మి కంపోస్ట్ తీసుకోండి. అదేవిధంగా 30% చాలామంది కోకోపీట్ తీసుకుంటారు. కోకోపీట్ కన్నా నేను ఇసుకతో బాగా మంచి రిజల్ట్స్ అయితే చూసాను. ఎవరిష్టం వాళ్ళది. మీకు కావాలంటే ఇసుక వాడండి. 10% వచ్చేసి మీరు నీమ్ కేక్ వాడండి. అలా పాటింగ్ మిక్స్ తయారు చేసుకున్న తర్వాత 1.5 months 2 months దాకా మీరు ఏమి ఇవ్వక్కర్లేదు ఇనీషియల్ స్టేజ్లో, ఎందుకంటే ఆ కౌ మాన్యూర్ అవన్నీ ఉపయోగపడతాయి కాబట్టి. ఆ తర్వాత మీరు ఇవ్వాల్సింది ఏంటంటే, మీ దగ్గర కనుక ఘనజీవామృతం ఉంటే దాన్ని నైట్ వాటర్లో సోక్ చేయండి. మీకు ఎంత వాటర్ కావాలో 30 లీటర్స్ 60 లీటర్స్ మీ గార్డెన్కి ఎంత కావాలో అందులో 2 నుంచి 3 ఘనజీవామృతం బాల్స్ని సోక్ చేసుకున్న నైట్ ఆ వాటర్ ఇచ్చినట్లయితే మీకు డ్రాస్టిక్ చేంజ్ అనేది మీ గార్డెన్లో తప్పకుండా కనపడుతుందండి. ఇది ఎవ్రీడే ఇవ్వచ్చు, ఏం పర్వాలేదు. అదేవిధంగా మ్యాజిక్ ఫార్ములా అనేది అప్పారావు గారు కనిపెట్టారు. అది కంపోస్ట్ టీ అంటారు. అది ఎవ్రీ 10 daysకి కూడా ఇచ్చుకోండి, మొక్కలు చాలా బాగుంటాయి. ఆ మ్యాజిక్ ఫార్ములా ఎలా తయారు చేయాలంటే 200 గ్రాములు మీరైతే మన ఆవా పిండి ఉంటుంది కదా, ఆవాల నూనె తీసిన తర్వాత వస్తుంది, ఆయిల్ మిల్స్లో దొరుకుతుంది. అది 200 grams తీసుకోండి. అదేవిధంగా 200 grams వెర్మి కంపోస్ట్ తీసుకోండి. 200 grams వచ్చి నీమ్ కేక్ తీసుకోండి. 50 గ్రాములు టీ పౌడరు, అది వాడేసింది కదండి, ఫ్రెష్ టీ పౌడర్ కావాలి. అదేవిధంగా 4 బనానాస్ విత్ పీల్స్ మీరు మిక్సీకి వేసుకుని ఆ పేస్ట్ కావాలి. ఇవన్నీ కూడా ఒక 20 లీటర్ ప్లాస్టిక్ కంటైనర్లో మీరు 20 లీటర్ వాటర్కి ఇవన్నీ యాడ్ చేసుకుని ఎవ్రీడే వుడెన్ స్టిక్తో కలపాలి. పైన కూడా కవర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఒక 3 days అలా పర్మనెంట్ అయిన తర్వాత 4th day 1:10 రేషియోలో ప్రతి మొక్కకి ఇవ్వండి. ఇచ్చే ముందర మనం సాయిల్ని కొద్దిగా లూజ్ చేసి కొద్దిగా వాటర్ వేసిన తర్వాత ఈ ఫార్ములా ఇవ్వాలి. అదేవిధంగా ఏవైనా డెలికేట్ ప్లాంట్స్, ఫ్లవర్ ప్లాంట్స్ అవి ఉంటే 1 part ఈ యొక్క లిక్విడ్ ఫెర్టిలైజర్ తీసుకుంటే 15 parts వాటర్ తీసుకొని మీరు ఇవ్వండి. ఇది ఎప్పుడైనా సరే ఈవినింగ్ టైంలో ఇవ్వండి. అదేవిధంగా వాటరింగ్ కూడా మార్నింగ్ టైం ఇస్తే ఫార్ బెటర్ అండి మొక్కలకి, ఈవినింగ్ టైం ఇచ్చే కన్నా. అదేవిధంగా ఎప్పటికప్పుడు కలుపు అదంటే తీసేసుకుంటూ ఉండండి. పెస్ట్ని ఎప్పటికప్పుడు ప్రతిరోజు ప్రతి మొక్కను మీరు అబ్జర్వ్ చేయాలి. ఇలాంటి పురుగులైనా వస్తే కాలు కింద వేసి నలిపేసేయండి. మిల్లీ బగ్స్ అలాంటివి ఉన్నప్పుడు టూత్ బ్రష్తో ఇనీషియల్ స్టేజ్లో రాకేసేయండి. అందరూ గార్డెనింగ్ని స్ప్రెడ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా గార్డెనింగ్ పెట్టించండి. మీకు నా నుంచి ఇంకా సలహాలు సూచనలు ఏమైనా కావాలంటే నేను నెంబర్ మీకు ఇస్తాను, 8142055527. ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. నేను సదా మీ సేవలో ఉంటాను. కాకపోతే టైమింగ్స్ మటుకు చూసుకొని కాల్ చేయండి. మధ్యాహ్నం 12 నుంచి ఈవినింగ్ 6 దాకా ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. ఒకవేళ నేను కాల్ అటెండ్ అవ్వకపోయినా కూడా మెసేజ్ పెడితే నేను మెసేజ్కి రిప్లై ఇస్తానండి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. మనం ఈ గార్డెనింగ్ని త్రూ అవుట్ ఆంధ్ర తెలంగాణ స్ప్రెడ్ చేయాలి. ఆల్ ది బెస్ట్, హ్యాపీ గార్డెనింగ్, బాయ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన రైతు నేస్తం ఛానల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.